ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వార్లారా, మన ప్రభువును రక్షకునైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు, వందనములు తెలియజేయుచున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానము కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. పిల్లారా, ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ ప్రభు మనకు చెప్తున్నటువంటి మాట, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మరి మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావంటున్నాడు ప్రభు. అంతేకాదు, ఆకాశం కంటే భూమి ఎంత ఎత్తుగా భూమికి పైన ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో, మరి మీ పట్ల నాకున్న తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అని తెలియచేస్తూ ఉన్నాడు. మరి మీ మార్గములు నా మార్గముల వంటివి కావవి, మీ ఆలోచనలు వంటివి కాదు నా ఆలోచనలు. మీరు కొంతవరకే చూస్తారు మీ జీవితంలో, మీ ఆలోచనలు కొంతవరకే పరిమితమై ఉంటాయి. కానీ నీ పట్ల నా కుమారుడా, నా కుమార్తె, నాకున్న ఆలోచన, నీ పట్ల నాకున్న తలంపులు, నీవు నిన్ను నడిపించవలసిన మార్గములు అతి గంభీరములై ఉన్నవి అని చెప్పి దేవుడి ఉదయకాల సమయం మనతో మాట్లాడుతున్నాడు. అవును ప్రియరా, మన మనుషులం కాబట్టి మానవ రీతిగా ఆలోచిస్తూ చిన్న చిన్న క్లోజ్డ్ సర్క్యూట్లో, షార్ట్ సర్క్యూట్లో మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ నీ పట్ల నా పట్ల ప్రభువుకున్నటువంటి ప్రణాళిక, నీ పట్ల నా పట్ల తలంపులు బహు విశాలమైనవి, బహు గంభీరమైనవి. కాబట్టి మన ఆలోచనలు కాదు, మన దాంతో కాదు, కానీ దేవుని చిత్త ప్రకారం, దేవుని ఆలోచన, దేవుని తలంపు నీ పట్ల ఏమైనా గ్రహించుకొని దాని ప్రకారం జీవించగలిగితే, దాని ప్రకారం ప్రార్థన చేస్తే అద్భుతాలు మన జీవితాల్లో మనం చూడగలుగుతాము. కీర్తన గ్రంథం 139వ కీర్తనలో 17వ వచనం చదువుతున్నాను. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటి లెక్కించదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. చూసారా, మరి నా పట్ల నీకున్న తలంపులు ఎంతో ప్రియమైనవి ప్రభువా. నేను ఒకవేళ నా తలంపులు నువ్వు చాలా విస్తారమైన తలంపులు కలిగి ఉన్నావు, నేను వాటిని లెక్కించాలని ప్రయత్నిస్తే అది నా వల్ల కాదు. ఎందుకంటే నీకు నా పట్ల కలిగిన తలంపులు ఇసుక కంటే ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి ఇక్కడ దావీదు భక్తుడు సెలవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మనం పిల్లరా, మన గురించి మనం చాలా తక్కువ అంచనా వేసుకొని చాలా తక్కువగా ఆలోచిస్తూ ఉంటాము, తక్కువగా మనం ఆలోచన చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు గంభీరములని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. రోమాపత్రిక 11వ అధ్యాయం 33వ వచనం చదువుతున్నాను. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపని ఎంతో అశక్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. చూసారు, ఆయన మార్గాలు అగమ్యములు, ఆయన శోధించడం, ఆయన యొక్క మరి ఆ జ్ఞానం, బుద్ధి జ్ఞానముల బాహుళ్యం ఎంతో గంభీరమైంది. కాబట్టి ఆయన ఆలోచనలు మనం పరిశోధించడానికి మన జ్ఞానం సరిపోదు, మన తెలివి సరిపోదన్నమాట. ప్రభువుని యొక్క చిత్తాన్ని గ్రహించడం అంత సులువైన కార్యం కాదు. ప్రభువుతో సహవాసం చేసి ఆయనతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నవారు మాత్రమే ఆయన ఆలోచన గ్రహించగలుగుతారు. కానీ మరి ఆషామాషాగా ఎవరు పెడతాడు దేవుని చిత్తాన్ని అంత త్వరగా గ్రహించలేరన్నమాట. మరి 103వ కీర్తనలో 11వ వచనంలో చదివినట్లయితే, మరి భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. తన యందు భయభక్తులు గలవారి పట్ల ఆయన కృప ఎంత అధికంగా ఉందంటే, భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో అంత ఎత్తుగా ఆయన కృప ఉందంట. ఉదయకాలం వాక్యం వింటున్నటువంటి ప్రియురా, దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మరి ఆయన తలంపులు నీ పట్ల ప్రత్యేకమైన రీతిలో ఉన్నవి. కాబట్టి ఎంత ఉన్నతమైన తలంపులు నీ పట్ల ప్రభు కలిగి ఉన్నాడు. కాబట్టి నీ ఆలోచనతో నువ్వు తక్కువ అంచనా వేసుకొని దాంతో నువ్వు కృంగిపోవద్దు, దిగులు పడొద్దు. కానీ నా ప్రభు నా పట్ల ఉన్నాడు, నేను అశక్తురాలైనప్పటికీ నా ప్రభు గొప్పవాడు కాబట్టి, కార్యం చేసే దేవుడు కాబట్టి ఆయన చిత్త ప్రకారం నేను నడుచుకున్నప్పుడు అద్భుతాలు నా జీవితంలో చేస్తాడు. నమ్మి విశ్వాసంతో ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి, ప్రభువా నీ చిత్త ప్రకారం నడిపించు అని చెప్పి నీ చిత్తాన్ని నాకు తెలియచేయమని ప్రార్థన చేయగలిగితే ఆయన ఉన్నతమైన ప్రణాళికలు నీ పట్ల నెరవేర్చి నోటిని నవ్వు కలుగు చేస్తాడు. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రియ ప్రభువా,
మీ పరిశుద్ధ పాదములకు వెళ్ళిన వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయంలో మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన వాక్య భాగాన్ని బట్టి నీకు వందనాలు. వినబిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి నాయన. మా అందరి పట్ల ప్రభావం మరి ఎన్నో లెక్కలేని తలంపులను కలిగి ఉన్నావు కాబట్టి ఈ సంవత్సరంలో మా పట్ల కార్యాలు నెరవేర్చి మా అందరి నోటిని నవ్వు కలుగు చేయండి. ఇదని మీ వెళ్ళి మార్గాల్లో తోడుగునండి, చేయి పని పాటలో తోడుగునండి. జనం బర్త్డే మ్యారేజ్ చేసుకుని బిడ్డలను దీవించి ఆశీర్దించిన కృప పాత్రలుగా చేయమని యేసునామములో ప్రార్థించడి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలము మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమెన్.